హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 1, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ మ్యాథమెటికల్లీ. అంటే ఏమంటున్నారు, కింద ఇచ్చిన సిచ్యువేషన్స్ని మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయండి అని అంటున్నారు. ఓకే, దీంట్లో రెండు ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చి జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 మార్బుల్స్. అంటే జాన్ అనే ఒక అబ్బాయి, జీవంతి అనే ఒక అమ్మాయి ఉన్నారు. ఇద్దరి దగ్గర కలిసి మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? 45 ఉన్నాయి. ఓకే, బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. అంటే ఇద్దరు ఏమేమి చేశారు? 5 మార్బుల్స్ ఎక్కడో పోగొట్టుకున్నారు. ఓకే, పోగొట్టుకున్న తర్వాత అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దే నౌ హ్యావ్ ఈజ్ 124. ఇద్దరు 5 మార్బుల్స్ పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ మార్బుల్స్ని మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ వచ్చి 124 వస్తుందంట. వీ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ మార్బుల్స్ దే హ్యాడ్ టు స్టార్ట్ విత్. అంటే ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరి దగ్గర ఎన్ని మార్బుల్స్? అంటే జస్ట్ ఒక మ్యాథమెటికల్ సిచ్యువేషన్, అంటే ఒక ఈక్వేషన్ లాగా ఫామ్ చేసి మనం వదిలేస్తే చాలు, సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన మెయిన్ ప్రాబ్లం ఏమి, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ మ్యాథమెటికల్లీ అన్నారు కాబట్టి. ఓకే, చేద్దాం రండి. ఫస్ట్ ఏమన్నారు, జాన్ అండ్ జీవంతి ఇద్దరి దగ్గర 45 మార్బుల్స్ ఉన్నాయి, ఇద్దరివి కలిపితే. సో మనం ఎవరో ఒక్కరి దగ్గర ఉన్న మార్బుల్స్ని ఎక్స్ అనుకుందాం. ఓకే, లెట్ ద జాన్ మార్బుల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. ఓకే, అప్పుడు చూడండి, మనము జాన్ దగ్గర ఉన్న మార్బుల్స్ ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ అనుకుంటే జీవంతి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉంటాయి? ఈ ఒక్క వేరియబుల్ నుంచి తీయాలి. ఎలా తీయాలంటే చూడండి, జాన్ దగ్గర ఉన్న మార్బుల్స్ ఎక్స్, మనకు జీవంతి దగ్గర ఉన్నవి తెలియదు, క్వశ్చన్ మార్క్ అని పెట్టుకుందాం. ఈక్వల్ టు ఎంత? ఇద్దరివి కలిపి 45. నాకు ఇప్పుడు జీవంతివి కావాలంటే ఏం చేయాలి? నేను 45 మైనస్ ఎక్స్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇది నేను క్వశ్చన్ మార్క్గా పెట్టుకున్నాను. సో డైరెక్ట్గా ఏం చేస్తానంటే, సో ద జీవంతీస్ మార్బుల్స్ ఎంత? 45 మైనస్ ఎక్స్. 45 మైనస్ ఎక్స్. ఎందుకంటే ఈ ఇద్దరివి మార్బుల్స్ కలిపితే నాకు 45 రావాలి. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ 45 మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 45 ఉంటుంది. సో నాకు ఇద్దరివి కలిపి 45 అని వస్తాయి. సో ఇది ఇలా గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీరు ఈజీగా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. కొంతమంది ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, తర్వాత బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. ఇద్దరు 5 మార్బుల్స్ పోగొట్టుకున్నారు. అప్పుడు బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. నౌ జాన్ మార్బుల్స్ ఎన్ని అవుతాయి? ముందు ఎన్ని ఉన్నాయి? ఎక్స్. దాని నుంచి 5 పోగొట్టుకున్నారు, ఎక్స్ మైనస్ 5. ఓకే, నా జీవంతి మార్బుల్స్ ముందు ఎంత? 45 మైనస్ ఎక్స్. దాని నుంచి మళ్ళీ 5 పోగొట్టుకున్నారు. సో 45 మైనస్ ఎక్స్ మైనస్ 5. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 45లో 5 పోతే 40 మైనస్ ఎక్స్. పోగొట్టుకున్న తరువాత అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దే నౌ హ్యావ్ ఈజ్. పోగొట్టుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ మార్బుల్స్ని మల్టిప్లై చేస్తే ఎన్ని ఉన్నాయి? 124. సో గివెన్ ఏమి ఇచ్చారు? గివెన్ ఎక్స్ మైనస్ 5 ఇంటూ 40 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 124. దీన్ని జస్ట్ మనం మల్టిప్లై చేసి ఒక ఈక్వేషన్లోకి తీసుకురావాలి అంతే. ఎక్స్ 40 ఇంటూ ఎక్స్ 40x మైనస్ 40 ఇంటూ 5 4 5 20 200 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 124. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ 40x ప్లస్ 5x ప్లస్ 45x. ఇక్కడ మైనస్ 200, 124ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మైనస్ 124 అవుతుంది. 200 మైనస్ 200 మైనస్ 124 ఎంత? మైనస్ 200 మైనస్ 124 324 మైనస్ 324 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఎప్పుడైనా ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మనకి నెగిటివ్ -1 ఉంది కాబట్టి మొత్తం ఈక్వేషన్ని బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏం చెప్దామంటే మల్టిప్లై విత్ మైనస్ చేస్తే ఏమవుతుంది చెప్పండి?
ఎక్స్ స్క్వేర్ మైనస్ 45x ప్లస్ 324 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏమవ్వదు, జస్ట్ మనం మైనస్తో మల్టిప్లై చేస్తే సైన్స్ అన్నీ మారుతాయి. నెగిటివ్ సైన్ ఉంటే పాజిటివ్ సైన్ అవుతుంది, పాజిటివ్ సైన్ అయితే నెగిటివ్ సైన్ అవుతుంది, అంతే. సో మనం ఇచ్చిన సిచ్యువేషన్ వర్డ్ ప్రాబ్లం నుంచి ఒక ఈక్వేషన్ ఫామ్లో మ్యాథమెటికల్గా మనం రిప్రజెంట్ చేసేసాము. ఓకే, ఈ ఎగ్జాంపుల్ వల్ల మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ ఏ సర్టన్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇన్ ఏ డే. ఒక కాటేజ్ ఇండస్ట్రీ ఉందంట, అది ఒక రోజులో కొన్ని టాయ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ వాజ్ ఫౌండ్ టు బి 55 మైనస్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్. అంటే ఏమంటున్నారు, ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఒక్క టాయ్ని ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే ఖర్చు ఎంత అంటే 55 మైనస్ ఆ రోజు ఎన్ని నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్ చేస్తుంటారో ఆ నెంబర్. అనే పర్టికులర్ డే ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ 750. ఒక పర్టికులర్ డేలో మొత్తం టాయ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి అయిన కాస్ట్ ఎంతంట, 750 రూపీస్ అంట. వీ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. ఓకే, దీన్ని మనము మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఏమంటున్నారు, ఒక కాటేజ్ ఇండస్ట్రీ ఉంది, దాన్ని ఏం చేద్దామంటే లెట్ ద నంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ వన్ డే ఆర్ ఆన్ దట్ డే ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకుందాం, ఎక్స్ అని అనుకుందాం. ఓకే, తర్వాత ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్, ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ ఎంతంట, ఈక్వల్ టు ఫౌండ్ టు బి 55 మైనస్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్. నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ అంటే ఏమనుకున్నాం మనము, ఎక్స్ అనుకున్నాం. సో 55 మైనస్ ఎక్స్ ఇది ఇచ్చారు. అనే పర్టికులర్ డే ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ 750 రూపీస్. అంటే ఇప్పుడు చూడండి, ఒక్క రోజులో ఇన్ని నెంబర్ ఆఫ్ టాయ్స్, ఒకవేళ 10 టాయ్స్ అనుకుందాం, తర్వాత ఒక్క టాయ్ యొక్క కాస్ట్ ఇది. నాకు మొత్తం టోటల్ కాస్ట్ కావాలంటే ఏం చేయాలి, ఒక్క టాయ్ యొక్క కాస్ట్ని ఆ రోజు ఎన్ని నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్ చేశారో దాంతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 బుక్స్ ఉన్నాయి, ఒక్కొక్క బుక్ కాస్ట్ 10 రూపీస్ అనుకోండి. నాకు మొత్తం కాస్ట్ కావాలంటే ఏం చేయాలి, ఒక్కొక్క బుక్ కాస్ట్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ చేస్తే సరిపోతుంది. సో అలా సేమ్ కాన్సెప్ట్ ఇది. సో గివెన్ ఏమి ఇచ్చారు, ద టోటల్ కాస్ట్ on a particular day, the total cost of production, given the total cost of production ఎలా వస్తుంది మనకి, ఈ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇంటూ ఒక టాయ్ యొక్క కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 750. దీన్ని మనము జస్ట్ సాల్వ్ చేసి ఒక ఈక్వేషన్ ఫామ్లోకి తీసుకొస్తే సరిపోతుంది. జస్ట్ మనము దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రిప్రజెంట్ చేయాలంతే. x into 55, 55x minus x into x, x square. ఆ 750ని రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. మైనస్ 750 ఈజ్ ఈక్వల్స్ టు 0. నేను ముందు ప్రాబ్లంలో కూడా చెప్పినట్టు ఎక్స్ స్క్వేర్ యొక్క కోఫిషియంట్ పాజిటివ్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ -1 ఉంది కాబట్టి మొత్తం ఈక్వేషన్ మనం ఏం చేద్దాం, మైనస్తో మల్టిప్లై చేద్దాం. అండ్ బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 55x మైనస్ 55x మైనస్ 750 ప్లస్ 750 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంతే, మనం ఇచ్చిన వర్డ్ ప్రాబ్లం నుంచి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మ్యాథమెటికల్ ఫామ్లోకి రిప్రజెంట్ చేసేసాము. అంతే స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇది ఒక వర్డ్ ప్రాబ్లమ్స్ కాబట్టి నేను జస్ట్ ఈ వీడియోలో 2 క్వశ్చన్సే పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కొంచెం టైం స్పెండ్ చేసి దీన్ని అర్థం చేసుకోవాలి. చాలా ప్రాబ్లమ్స్ క్లిక్ చేస్తే మీకు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో అంతే, ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.